తిరుమల తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఒక మహామనీషి ఆలోచన అయితే మన శ్రీ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈనాడు ఈ యువలయం అనే పేరు పెట్టిన దగ్గర నుంచి మా చేత ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయిస్తూ ఇచ్చేసినటువంటి కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తనం చేయమంటూ మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ ఈఓ గారికి, శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి మనసా వాచా కర్మణ మనందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా జరగడానికి తోడ్పడినటువంటి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి పూజ్యులు గౌరవనీయులు శ్రీ మల్లాది సూరిబాబు గారిని మరియు కుమారి కన్యాకుమారి గారిని, శ్రీ కొమండూరి శేషాద్రి గారిని, వారి ముగ్గురిని మరియు మన ధర్మ ప్రచార పరిషత్ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ రఘునాథ్ గారిని మరియు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీకి ఒక వెన్నెముకగా ఉండి కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నటువంటి డాక్టర్ ప్రభాకర్ రావు గారిని వేదిక వద్దకు వచ్చి ఈ కార్యక్రమాల గురించి ఒక అవగాహన సమీక్ష నిర్వహించి మీలో ఇంకొంచెం ఆలోచన ఈ కార్యక్రమాన్ని నిరంతరం జరగడానికి ఒక ప్రణాళిక విషయంగా మీతో మాట్లాడి రేపటి కార్యక్రమాలు ఏంటి అనేటువంటిది కూడా విశదీకరించి ఈ యువలయం కార్యక్రమానికి ఒక పూర్తి ఆలోచన రూపాన్ని ఎలా చేయాలి తదితరంగా, అంటే నవంబర్లో జరగబోయేటటువంటి దక్షిణ భారత శాస్త్రీయ కర్ణాటక యువ సంగీతోత్సవ విషయాలు కూడా వీళ్ళు చెప్తారు. ఇంతవరకు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ కార్యక్రమాల గురించి కూడా తమిళ్లోను, హిందీలోను, మన తమిళ్లోను, ఇంగ్లీష్లోను, తెలుగులోను కొంచెం వివరంగా చెప్తారు. మా ప్రిన్సిపాల్ గారైనటువంటి శ్రీమతి చల్లా ప్రభావతి గారిని కూడా వేదిక వచ్చి సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. వాలంటీర్స్ ప్లీజ్ చైర్స్ తీసుకుని స్టేజ్ ముందుకు రావాల్సింది. కార్యక్రమాన్ని అధ్యక్ష స్థానం వహించి నిర్వహిస్తారు.